కండిషన్స్ అప్లై అని. సో యా, తప్పదు కదా. ఇంకొక చైర్, వన్ మోర్ చైర్. ఓకే సిద్ధార్థ్ గారు, ఓవర్ టు యూ. నా తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వచ్చే సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి నాకు. ఎందుకంటే సార్ నేను మాట్లాడినా కొంతసేపు రెడ్ షర్ట్ పర్లేదా? మీ కైండ్ పర్మిషన్తో ఫ్రంట్ రోల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అండి. గత 20 సంవత్సరాల ముందు సంక్రాంతి హీరోగా నేను మీ ముందుకి పరిచయం అయ్యాను. మా ఎంఎస్ రాజు గారు నిర్మించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ప్రభుదేవ గారు మొదటిసారి ఒక దర్శకుడుగా మీ ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో నాకు కొత్త జీవం, ఒక కొత్త ఛాన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లైఫ్ నాకు మీరు ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలా కాలం హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఓ తెలంగాణ బిడ్డగా హైదరాబాద్లో పెరిగా. ఇప్పుడు నేను ఎందుకు ఈ సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు నేను మీ ముందు తెలంగాణ అల్లుడుగా నుంచున్నా. మాతో అట్లాగే ఉంటుంది, ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటా, దిగేదేలే. నా డైలాగ్ నాది, నేను చెప్తా. నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయమాకే, దిగేదేలే. సార్ అది కూడా వస్తా సార్, వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి, చెప్తా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా. ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు, సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా. అదే ఆ ఊరు అబ్బాయి నేను. మీ వైజాగ్ 176 ఉంది కదా బీచ్ హౌస్, మర్చిపోలేను. ఈ 20 years నాకు చాలా ఇచ్చిందండి లైఫ్.